రాజ్యము ఉంది అంటే రాజ్యంలో ఒక అధికారి ఉంటాడు. రాజ్యంలో అధికారి ఉన్నాడు అంటే ఆ అధికారికి రాజ్యాధికారం కూడా ఉంది అని మనం తెలుసుకోవాలి. మనము మొట్టమొదటి మానవుడైన ఆదామును కనుక చూస్తే, దేవుడు ఏదెన్లో ఆయన అడుగు పెట్టించి సమస్తాన్ని అనుగ్రహించి ఏమని చెప్పాడు? హ్యావ్ డొమినియన్ ఓవర్ ఎవ్రీథింగ్ దట్ ఐ క్రియేటెడ్ ఫర్ యూ. నీ కొరకు నేను సృష్టించిన సమస్తము పైన నీవు అధికారము చేయము, సమస్తమును నీవు ఏలుము అని ఆదాముకు చెప్పాడు. ఆదాము ఏం చేశాడు? ఏ అధికారం అయితే ఆదామును నియమించి, ఏ అధికారాన్ని అయితే ఆదాముకి ఇచ్చి, వేటినైతే పాలించమని, వేటినైతే చూసుకోమని ఆదాముకు దేవుడు చెప్పాడో అధికారాన్ని మర్చిపోయాడు. అధికారాన్ని అనుగ్రహించిన అధికారాన్ని మర్చిపోయాడు. ఇంకొకడు వచ్చి ఒక మాట చెప్పగానే ఆ మాటకు లోబడ్డం జరిగింది. ఇదే మనం ఆదికాండంలో చదవగలం. లోబడిన వెంటనే సృష్టికర్త పక్కకి వెళ్ళిపోయాడు. ఏ సృష్టికర్త అయితే ఒక రాజ్యాన్ని ఆయన చేతిలో పెట్టి దీన్ని నీవు ఏలు అని చెప్పాడో, ఆ సృష్టికర్త అయిన దేవుడే ఆదాముకు అధికారిగా పైనుండి ఆయన ఒక గొప్ప అధికారాన్ని అనుగ్రహించి ఏలు అని చెప్పగా అధికారి పక్కకు పోయాడు, అధికారము పక్కకు పోయింది. ఇక రాజ్యము ఎటుపోయిందో తెలియదు. సో ఏం జరిగింది అని మనం తెలుసుకోగలము మనం గనక వాక్యం లోతులోకి వెళ్ళి మనం గనక ఆలోచించగలిగితే, ఎప్పుడైతే సాతానుడు అపవాది అనబడే వాని యొక్క మాట విన్నాడో, సర్పము ద్వారా సాతానుడు పని చేయగా, సాతానుడు మాట ఆదాము ఎప్పుడైతే విన్నాడో వెంటనే వాడి అధికారము క్రిందకు మానవుడు వెళ్ళిపోయాడు, ఆదాము వెళ్ళిపోయాడు. ఇప్పుడు కేవలము వాడి మాట వినడం మాత్రమే జరగలేదు, రాజ్యమే మారిపోయింది. ఇక్కడేమో దేవుని రాజ్యం ఉంది. దేవుని రాజ్యంలో నుండి దేవుడు అనుకున్నట్లుగా, దేవుడు అనుగ్రహించిన అధికారమునకు అనుగుణముగా దేవుని రాజ్యములో ఆదాము అనబడే ఈ ఆది మానవుడు పరిపాలించవలసిన అవసరం ఉండగా, ఒక క్షణికమైన సమయంలోనే, ఒక త్రుటిలోనే తప్పిపోయినట్లుగా ఆదాము ఏం చేశాడు? ఒక స్వల్పమైన కాలంలోనే ఇటువైపు సాతాను మాట విని, వాని యొక్క మాటను బట్టి వాడు ముందుగానే వంచించి ఆలోచించి యుక్తిగా వాడు ఏ రాజ్యాన్ని అయితే వాడు ముందుగానే అనుకున్నాడో, మానవుణ్ణి అందులోకి లాగాలి అని, మానవుని అందులోకి తీసుకువెళ్ళి పడవేయాలని వాడి కంట్రోల్లో పెట్టుకొని వాడు అనుకున్నట్లుగా వాడి రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడో, ఆ యొక్క ఉచ్చులోకి ఆదాము వెళ్ళిపోయాడు. ఆ యొక్క పిట్లోకి ఆదాము వెళ్ళి పడిపోవడం జరిగింది. సీన్ కట్ చేస్తే యేసుక్రీస్తు 40 రాత్రులు 40 పగుళ్ళు ఆయన 40 days and 40 nights he went to pray and fast. మన దేవాతి దేవుడు, మన నజరేయుడైన యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆయన 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవసించి ప్రార్థించి దేవునితో సమయాన్ని గడుపుటకు, దేవుని యొక్క చిత్తాన్ని భూమిపైన ఏం చేయాలో, ఎలా చేయాలో, తండ్రి ఏమనుకుంటూ ఉన్నాడో, తండ్రి చిత్తం ఏంటిదో, తండ్రి ప్రణాళిక ఏంటిదో అదంతా కూడా తెలుసుకోవడానికి, తండ్రి రివీల్ చేయగా అదంతా కూడా తెలుసుకోవడానికి యేసుక్రీస్తు అరణ్యంలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఒకడు వచ్చాడు, యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. మన రక్షకుడైన యేసయ్య, మెస్సయ్య అయిన యేసయ్య, క్రీస్తు అనబడడు యేసయ్య అక్కడ ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు. ఇప్పుడు సాతాను వచ్చి ఏం చేయాలని కోరుకుంటూ ఉన్నాడు? యేసుక్రీస్తును శోధించాలని కోరుకుంటున్నాడు. అది కాంటెక్స్ట్ పరంగా మనం కనుక వెళ్తే మనకు అర్థమయ్యేది. కానీ వాడు మనము ఇప్పుడు ధ్యానించుకునే ఈ యొక్క అంశంను బట్టి మనం కనుక చూస్తే వాడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? ఇదిగో యేసు, ఈ రాజ్యాలన్నీ నావే, ఇవన్నీ నావే, నీవు గనుక నాకు మ్రొక్కితే ఈ రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తా. ఏమన్నాడు సాతానుడు? ఈ రాజ్యాలన్నీ నావే, యేసు నువ్వు గనుక నాకు మ్రొక్కితే ఇవన్నీ నేను నీకు ఇచ్చేస్తాను అని యేసుక్రీస్తుతో అంటూ ఉన్నాడు. నిజమైన రాజ్యాలన్నీ వాడివేనా? మనం అవునన్నా కాదన్నా ఏమన్నా, ఇక మనం నలిగిపోయినా, సతమతం అయిపోయినా, మనం ఇంకేమేమి అయిపోయినా కూడా ఇది సత్యం. భూలోకంలో ఉన్న రాజ్యాలన్నీ వాడివే. ఏమైంది?
ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నీ నావే అని సాతాను అంటూ ఉండగా యేసుక్రీస్తు ఏమన్నా అనడం జరిగిందా? యేసుక్రీస్తు ఒక్క మాట కూడా, అంటే రాజ్యాలన్నీ నావే అంటే దాని పరంగా యేసుక్రీస్తు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు? యేసయ్యకి తెలుసు మన ఆదాము ఎంత మహా గొప్ప కార్యం చేశాడో యేసయ్యకి తెలుసు. ఎందుకు? వీడు చచ్చిన కుక్క వంటి వాడు, చితికిపోయిన కాలు క్రింద చితక త్రొక్కబడిన పాము వంటి వాడు వీడు నా ముందొచ్చి ఈ విధంగా రంకెలేస్తూ ఉన్నాడంటే, వీడు నా ముందొచ్చి నేను ఇస్తా నీకు, ఈ రాజ్యాలన్నీ నావే, నేను నీకు ఇస్తా అని యేసుక్రీస్తునే అంటూ ఉన్నాడంటే యేసయ్యకి తెలుసు తప్పు వీడికంటే ముందు వాడిది. అందుకే కదా నేను మొదటి కుమారుని పేరు పెట్టుకొని కడపటి ఆదాము అని రావడం జరిగింది. ఆ మొదటి ఆదాము చేసిందంతా తుడిచివేయడానికి, అదంతా క్లీనప్ చేయడానికి, పోగొట్టడానికి, గతింప చేయడానికి, నశింప చేయడానికి, కాల్చివేయడానికి, శుద్ధీకరణం చేయడానికి, పరిశుద్ధపరచడానికే కదా నేను వచ్చాను అని యేసుక్రీస్తు సాతానుతో ఒక్క మాట కూడా అనలేదు. కానీ సాతానా, నీ దేవుడైన యెహోవాను నీవు మొక్కాలి, నీవు దేవుని మొక్కాలి, కానీ దేవుడు నీకు మొక్కడం జరగదు, యు గెట్ లాస్ట్ అని సాతానుతో యేసుక్రీస్తు అనడం జరిగింది. ఇంకా ఒక వండర్ఫుల్ థింగ్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అబ్సల్యూట్లీ సాతానుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆ యొక్క విషయం గురించి ఎందుకు మాట్లాడాడో తెలుసా? యేసుక్రీస్తు ఈ భూమి మీదకి అడుగు పెట్టింది. యేసుక్రీస్తు ఆయన 30 సంవత్సరంలో దాటి 31వ సంవత్సరంలోనికి అడుగు పెట్టిన వెంటనే ఆయన పరిచర్య ఆరంభించబోయే ఆ యొక్క సమయానికి ముందు 40 దినములు ఆ విధముగా దేవుని సన్నిధిలో, తండ్రి సన్నిధిలో గడుపుటకు వెళ్ళవలసిన ఆ యొక్క ఉద్దేశానికి యేసుక్రీస్తు వచ్చినదే దేవుడు అనుకున్న రాజ్యాన్ని ఈ భూమిపైన స్థాపించడానికి. దేవుడే రాజ్యాన్ని అయితే ఆది మానవుడైన ఆదాముతో ఆరంభింప చేసి దాన్ని కొనసాగింప చేయాలనుకున్నాడు. దేవుడు ఏ రాజ్యాన్ని అయితే ఈ యొక్క భూమిపైన మానవుడు అనుకున్నట్లుగా కాదు, మానవుని యొక్క ఉద్దేశాల ప్రకారం కాదు, మానవుని యొక్క ఇచ్చ కోరిక ప్రకారం కాదు, కానీ దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క అత్యున్నతమైన గుణాతిశయములతో దేవుడు అనుకున్న ఆ యొక్క వండర్ఫుల్ గ్రేట్ ప్రిన్సిపల్స్తో కూడిన ఒక రాజ్యాన్ని ఈ భూమిపైన తీసుకురావాలనుకున్నాడు. ఆ రాజ్యాన్ని స్థాపించుటకే యేసుక్రీస్తును ఈ భూమి మీదకి అడుగు పెట్టించాడు మన తండ్రి అయిన దేవాతి దేవుడు అని మనం తెలుసుకోవాలి. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. మరి దీనిని ఆపడానికే సాతానుడు వచ్చి యేసుక్రీస్తుకు ఒక ఎర వేస్తున్నాడు. యేసుక్రీస్తుకు ఒక ఆకర్షణ యొక్క స్కీమ్ని ప్రవేశపెడుతున్నాడు. ఈ రాజ్యాలన్నీ నేను నీకు ఇస్తా అంటున్నాడు. ఎందుకు? సాతానుకు తెలుసు యేసుక్రీస్తు ఒక గొప్ప రాజ్యాన్ని ఈ భూమిపైన ఆయన స్థాపించబోతూ ఉన్నాడు. ఆ రాజ్యము జరగకూడదు, ఆ రాజ్యం ఆరంభించబడకూడదు. అది కనుక స్టార్ట్ అవుతే నా రాజ్యానికి ముప్పు, నేను అనుకునే రాజ్యం నిలువదు. దేవుని యొక్క ప్రణాళికలకు, దేవుని యొక్క ఉద్దేశాలకు సాతానుడు ఇక్కడ ముందుగానే భయపడుతూ ఉన్నాడు అన్నది మనం గమనించాలి. వాడు వంచి మోసం చేసి వాడిది కాని దానిని ఆదాము దగ్గర, హవ్వ దగ్గర లాక్కున్న తరువాత వాడు దేవునికే ఎరవేయాలని చూసిన, దేవుణ్ణే ఆకర్షించి, దేవుణ్ణే శోధించి మోసం చేసి ఈ రాజ్యాలన్నీ కట్టబెడితే దేవుడే అనుకునే రాజ్యం రాదు కదా అని ఒక మోసపూరితమైన ఆలోచనతో భయానికి గురై వాడు యేసుక్రీస్తు దగ్గరికి రావడం జరిగింది. కానీ మన దేవుడు ఎవరు? జీవం కలిగిన దేవాతి దేవుని యొక్క ప్రియ కుమారుడు, జీవాధిపతి అయిన దేవాతి దేవుని యొక్క క్రీస్తుగా ఈ యొక్క భూమిపైకి అడుగుపెట్టిన వాడే మన దేవాతి దేవుడు. కాబట్టి ఈ పప్పులన్నీ యేసయ్య దగ్గర ఉడకవు. సాతానుడు 3 సార్లు డిఫరెంట్ యాంగిల్స్లో, 3 విభిన్నమైన డివిజన్స్లో యేసుక్రీస్తును మోసం చేయడం జరిగింది. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడు? వాని యొక్క ప్లాట్స్ అండ్ స్కీమ్స్ అన్నిటినీ డెస్ట్రాయ్ చేసి తండ్రి అయిన దేవుడు అనుకున్న రాజ్యాన్ని పూనుకొన్నాడు మన యేసుక్రీస్తు. ఆయన అనుకున్నదే చేయడం జరిగింది. తండ్రి
ఏదనుకున్నాడో అది చేశాడు, యేసుక్రీస్తు ఏమనుకున్నాడో అదే చేయడం జరిగింది అని మనము ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోగలం. దేవుని నామానికే మహిమ కలుగును గాక.